ఈరోజు ఐ విల్ బి మోర్ ఆర్ లెస్ గివింగ్ ఏ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రొడక్షన్, ఒక చిన్న పరిచయం లాంటిది మాత్రమే ఇస్తాను నేను. బట్ దట్ విల్ టేక్ ద హోల్ సెషన్, పూర్తి సెషన్ అది తీసుకుంటుంది. బట్ దట్ విల్ బి ది ఇంట్రొడక్షన్ ఫర్ ది థర్డ్ సెగ్మెంట్ ఇన్ ది ప్రాక్టికల్ ఆర్ ద డ్యూటీ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్ టు ది ఎఫిషియన్స్. ఎఫిసీలకు రాసినటువంటి పత్రికలో మన యొక్క బాధ్యత అనేటువంటి విషయంలో మూడో అంశానికి ఈరోజు పరిచయాన్ని ఇస్తూ ఉన్నాం. మొదటి 66 వచనాలు, ద ఫస్ట్ 3 chapters ఈజ్ అబౌట్ ద డాక్ట్రిన్. యేసయ్య మన కోసం ఏం చేశాడు? తండ్రి దేవుడు మనల్ని ప్రేమించాడు, కుమారుడు మనల్ని రక్షించి సమకూర్చాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తివంతులుగా చేసి ఒక సంఘముగా ఆయన నిలబెట్టాడు. ఇది మొదటి 3 అధ్యాయాలు, ద ఫస్ట్ 3 chapters. It is the Father who loved and has chosen us. It is the Son who has cleansed us, and it is the Holy Spirit who confirmed it and made us into one unit. తర్వాత 4th chapter, first verse నుంచి 6th chapter last దాకా, it's 89 verses, and it is predominantly one issue called our duty, మన బాధ్యత ఏంటి అనేది. 4th chapter లో first 16 verses, it's about యూనిటీ, ఐక్యత అనేటువంటి దాని గురించి మాట్లాడారు. దాంట్లో వీఆర్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్ బై ద స్పిరిట్ అండ్ వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద ఫాదర్. మనము పరిశుద్ధాత్మని బట్టి క్రీస్తులో తండ్రి కోసము ఒక కుటుంబంగా స్థిరపరచాం. వీ హ్యావ్ డైవర్సిటీ, రకరకాలైనటువంటి తలాంతులు ఉన్నాయి, వరాలు ఉన్నాయి మనకి. అయితే మనము ఆ తలాంతులు వరాలను ఉపయోగించి ఒకరితో ఒకరు మనం విధేయులైమన్నట్లయితే మెచ్యూరిటీలోకి వెళ్తాం, పరిపక్వతలోకి. తద్వారా మనకి స్టెబిలిటీ వస్తుంది, స్థిరత్వం. ఫ్రమ్ వర్స్ 17 ఆఫ్ 4th chapter టు 5th chapter 20th verse, ఇట్స్ అబౌట్ ప్యూరిటీ, పవిత్రత గురించి మాట్లాడాడు. ఏమి తీసేయాలి, ఏమి కలిగి ఉండాలి, ఏం రీప్లేస్ చేయాలి. దట్స్ 4th chapter. వీ నీడ్ టు ఇమిటేట్ గాడ్, దేవుణ్ణి అనుకరించాలి. వీ నీడ్ టు ఇలిమినేట్ ఫర్ గాడ్, దేవుని కోసం మనం వెలగాలి. అండ్ వీ నీడ్ టు హ్యావ్ ది అదర్ ప్రిన్సిపల్స్, మనము ఇతర నియమాలను మనం కలిగి ఉండాలి, ఆత్మపూర్ణులమై ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ దస్ ఫార్. నౌ వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ది 21st verse, 5th chapter 21st verse. క్రీస్తునందలి భయముతో ఒకరినికొకడు లోబడి ఉండుడి. దట్ ఈస్ ద వర్స్ 21. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ టుడే. సబ్మిటింగ్ టు వన్ అనదర్ అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ క్రైస్ట్. నేను ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ బైబుల్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు హియర్. అయితే బైబిల్ని ఆథర్స్ రాసినప్పుడు, ఓల్డ్ టెస్ట్మెంట్లో మోజెస్ కానీ లేకపోతే న్యూ టెస్ట్మెంట్లో పాల్ కానీ, వెన్ ఎవర్ దే రోట్ ద స్క్రిప్చర్స్, they did not write it in the chapters, they did not write it in the verses. వాళ్ళు అధ్యాయాల్లో కానీ వచనాల్లో కానీ రాయలేదు, they did not write. అయితే అది తర్జుమా కూడా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హీబ్రూలో రాసినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ గ్రీక్లోకి తర్జుమా అయిపోయింది. గ్రీక్లో ఉన్నటువంటి న్యూ టెస్ట్మెంట్, తర్వాత హీబ్రూ నుంచి గ్రీక్లోకి మారినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ లాటిన్ భాషలోకి తర్జుమా అయిపోయింది. సో దిస్ వాస్ ఫినిష్డ్ బై 4th century, 4వ శతాబ్దం కల్లా మనకి ఈ లాటిన్ వర్షన్ వచ్చింది. ఎందుకనంటే రోమ్ వాజ్ రూలింగ్ ద వరల్డ్ అండ్ లాటిన్ బికేమ్ ది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అయితే ఓవర్ సెవరల్ 100 years ఇంకా అలాగే ఉంది లాటిన్ భాషలో. అయితే కార్డినల్ హూగో డి శాంక్టో క్యారో, కార్డినల్ హూగో డి శాంక్టో క్యారో, ఈయన మొట్టమొదటిసారిగా అరౌండ్ 11th century ఆ టైంలో లాటిన్ బైబిల్ని చాప్టర్స్గా డివైడ్ చేశాడు. హీ డివైడెడ్ ఇంటూ చాప్టర్స్. అయితే మనకు బాగా అధికారపూర్వకంగా గుర్తించేది ఏంటంటే ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ స్టీఫెన్ లాంగ్టన్ 1150 నుంచి 1228 దాకా ఉండేవాడు, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. హీ ఒఫీషియల్లీ డివైడెడ్ ది హోల్ బైబిల్ ఇంటూ చాప్టర్స్. మొట్టమొదటగా చాప్టర్స్ వైజ్గా పబ్లిష్ చేసినటువంటి ఇంగ్లీష్ బైబిల్ విక్లిఫ్ ఇంగ్లీష్ బైబిల్ 1382లో అది చాప్టర్స్గా అందించడం జరిగింది. దట్స్ అబౌట్ చాప్టర్స్.
ఇక వర్సెస్ లోకి వచ్చేప్పటికి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని వర్సెస్ గా డివైడ్ చేసినటువంటి ఆయన జూయిష్ రాబాయ్ నాథన్, ఆయన డివైడ్ చేశాడు 1448లో. దాన్నే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఫాలో అవటం జరిగింది. అయితే బైబిల్ని ఇంగ్లీష్లోకి న్యూ టెస్ట్మెంట్ని వర్సెస్లో డివైడ్ చేసింది రాబర్ట్ ఎస్టైనా. ఈజ్ ఆల్సో కాల్డ్ స్టీఫెనస్. ఆయన 1555లో న్యూ టెస్ట్మెంట్ అంతటిని వర్సెస్గా డివైడ్ చేశారు. యూ మైట్ బి వండరింగ్ వై ఐఎమ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. సి చాప్టర్ డివిజన్ కానీ వర్స్ డివిజన్ కానీ అర్థమైందా, మన యొక్క వెసులుపాటు కోసం, ఫర్ అవర్ కన్వీనియన్స్ పీపుల్ హ్యావ్ డివైడెడ్. ఓకే, అండ్ దేర్ మైట్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ హియర్ అండ్ దేర్. ఈ వర్స్ ఇక్కడ ఉంటే బాగుండేది, లేకపోతే ఈ చాప్టర్ ఇక్కడ కట్ అయితే బాగుండేది. యూ మైట్ బి థింకింగ్ సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అందుకనే బైబిల్ని చదివేటప్పుడు, అంటే స్టడీ గురించి కాకుండా మామూలుగా చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద లెటర్ టు ది ఎఫిషియన్స్ చదివేటప్పుడు వీ ఆల్వేస్ స్టడీ ఇన్ చాప్టర్స్, బట్ పాల్ డిడ్ నాట్ రైట్ ఇన్ చాప్టర్స్. వీ స్టడీ ఇన్ వర్సెస్, బట్ పాల్ డిడ్ నాట్ రైట్ ఇన్ వర్సెస్. హీ జస్ట్ రోట్. ఆయన ఒక లెటర్ రాశాడు. సో లెటర్ని మనం పూర్తిగా చదివేసేయాలి. ఇట్ హ్యాస్ ఓన్లీ 155 వర్సెస్. సో మనము 1 minute మేబీ విల్ బి రీడింగ్ అబౌట్ 3 verses. సో రఫ్లీ అబౌట్ 50 minutesలో అట్ ఎ వెరీ నార్మల్ పేస్ చదివితే కనుక ద హోల్ ఎపిసోడ్ క్యాన్ బి కంప్లీటెడ్. ఇఫ్ యు ఆర్ లిటిల్ బిట్ ఫాస్టర్, maybe you can finish it in about 20 to 30 minutes. That's it. So once you read the whole epistle, పూర్తి పత్రికను అలాగా 3-4 times చదివితే గనక we get the overall picture. ఆ ఓవరాల్ పిక్చర్లోంచి వీ హ్యావ్ టు టేక్ పారాగ్రాఫ్స్. అయితే ఏ వర్స్ తీసుకున్నా, ఏ పారాగ్రాఫ్ తీసుకున్నా, ఇట్ షుడ్ బి రెడ్ ఇన్ ది లైట్ ఆఫ్ ద హోల్ ఎపిసోడ్. ఆ పత్రిక మొత్తము ఏమైతే చెప్తుందో దాని యొక్క సందర్భంలో, దాని యొక్క వెలుగులో మనం చదువుతున్నట్లయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు లాస్ట్ స్టడీ వి డిడ్ ఇట్ ఫ్రమ్ 15 to 21, 15వ వచనం నుంచి 21వ వచనం దాకా చదివి 21వ వచనాన్ని పెద్ద ఎక్కువ ఎంఫసైజ్ చేయకుండా వి విల్ స్టడీ నెక్స్ట్ వీక్ అని వదిలేశాను. ఈ 15 to 21 దాకా ఉన్నప్పుడు మనము ప్రిన్సిపల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ చాయిస్ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ కానీ ఆలోచించినప్పుడు మనం ఏమనుకున్నాం అంటే, అన్లెస్ వీఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ వీ కెనాట్ బి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం చేయలేము అని అనుకున్నాం. సో 15 to 21 అలా చదువుకుంటూ వచ్చాం. బట్ నౌ ద క్వశ్చన్ ఇస్ దిస్: ఈ 21st verse అనేది ఈ 15th నుంచి ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఉండాలా, 22nd నుంచి ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఉండాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. నేను బైబిల్ కాలేజ్లో చదివేటప్పుడు ఐ ప్రెజెంటెడ్ ఏ పేపర్ ఆన్ దిస్ అనమాట. ఒక 14-page పేపర్ కేవలం ఈ ఒక్క దాని మీద. 21st verse అనేది 15 to 21 అనే పారాగ్రాఫ్లో ఉండాలా, లేకపోతే 21 నుంచి 33 దాకా ఉండేటువంటి పారాగ్రాఫ్లో ఉండాలా. సో దట్ వాజ్ ది ఇష్యూ అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్, అంటే థియలాజికల్ ఎక్స్పర్ట్స్ అనేది సగం మంది 21 పైన ఉంటే బాగుంటుంది అన్నారు, సగం మంది కింద ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఆఫ్టర్ స్టడీయింగ్ ఆల్ దిస్ కామెంటరీస్, దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు గివ్. ఏంటి అని అంటే కనుక, ఒకవేళ 21 verse అనేది 15th నుంచి కనుక ఉన్నట్లయితే కనుక ఇట్ విల్ బి అ కైండ్ ఆఫ్ ఎ ఫ్రూట్. ఫ్రూట్ అంటే ఎట్లా అంటే, ఆత్మపూర్ణులైనట్లయితే, దట్ ఈస్ ఇన్ verse 18, 19, 20, 21 ఆల్ 3 ఆర్ ఫ్రూట్. ఒక ఫ్రూట్ అనమాట. ఎట్లాగంటే యూ విల్ బి వర్షిపింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధిస్తావు. తర్వాత యూ విల్ బి స్పీకింగ్, యూ విల్ బి హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఫెలోషిప్ విత్ యువర్ ఫెలో బిలీవర్స్, తోటి విశ్వాసులతో మంచి ఫెలోషిప్ ఉంటుంది. థర్డ్ వన్ విల్ బి యూ విల్ బి సబ్మిటింగ్ టు ఈచ్ అదర్. సో ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ బీయింగ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడితే వచ్చేటువంటి ఫలంగా మనకు 21 కనబడుతుంది అనమాట. 15 నుంచి 21 దాకా చూస్తే 21 ఈస్ ద బాటమ్ లైన్. అట్లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ 21తో గనక మనం నెక్స్ట్ సెక్షన్ని స్టార్ట్ చేస్తే గనక ఇట్ బికమ్స్ ద రూట్, అంటే దట్ ఈస్ ద బేసిస్ అనమాట.
బికాజ్ యు ఆర్ సబ్మిటింగ్ టు ఈచ్ అదర్, నువ్వు ఒకరికొకళ్ళు మీరు లోబడి ఉంటున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ దే సబ్మిట్ టు ఈచ్ అదర్. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సబ్మిట్ అయి ఉంటారు. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ విత్ ఈచ్ అదర్. తల్లిదండ్రులు తర్వాత పిల్లలకి ఒక మ్యూచువల్ సబ్మిషన్ అనేది నడుస్తుంది. మాస్టర్స్ అండ్ స్లేవ్స్, యజమానులు వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకు కూడా మ్యూచువల్ సబ్మిషన్ అనేది ఉంటుంది. సో సబ్మిషన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. క్రైస్తవులందరికీ కూడా లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫ్యూ. కేవలం ఆడవాళ్లే లోబడి ఉండాలా, కాబట్టి కేవలం పిల్లలే లోబడి ఉండాలా, లేకపోతే కేవలం పనులే లోబడి ఉండాలా? ఇస్ ఇట్ ఓన్లీ ద వైఫ్స్ దట్ షుడ్ సబ్మిట్? ఇస్ ఇట్ ఓన్లీ ద చిల్డ్రన్ దట్ షుడ్ సబ్మిట్? Is it only the slaves and the servants that should submit? So this is the question. If you are a Christian, you are bound to submit to each other. నువ్వు క్రైస్తవుని అయితే గనక ప్రభువునికి వలె క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి. క్రీస్తునందలి భయంతో. You have the fear of Christ and that's why you submit to each other. So submission applies to all those who are in Christ. క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. By the way, let me tell you one thing. When I'm giving this exposition or when I'm giving this teaching, this is predominantly to the Christians. నేను విశ్వాసులకి ఇస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు అవిశ్వాసి అయితే కనుక, ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే కనుక, దిస్ మే అపియర్ టు బి వెరీ టఫ్. ఇది నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇట్ మే అపియర్ టు బి ఇల్లాజికల్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో ఇది ఎట్లాగా, లోకం ఇట్లా లేదు కదా, ఇది పద్ధతి కాదు కదా అని కొంతమంది అనుకోవటం కూడా జరుగుద్ది. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, యాజ్ బిలీవర్స్ వీ నీడ్ టు బి సబ్మిసివ్. దట్ ఈస్ ద నార్మల్ ప్రిన్సిపల్. సో వెన్ దెర్ ఈస్ అన్ అబ్నార్మల్ ప్రిన్సిపల్, అంటే అబ్నార్మల్ ప్రిన్సిపల్ అంటే చెప్తాను. నార్మల్ ప్రిన్సిపల్ ఏంటంటే వైఫ్ బిలీవర్, హస్బెండ్ బిలీవర్. సో ఈ సబ్మిషన్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇద్దరికి టీచింగ్ వెళ్ళిపోతుంది, ఇద్దరు చక్కగా నేర్చుకుంటారు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ అన్ అన్బిలీవర్, ఒకవేళ హస్బెండ్ అన్బిలీవర్ అయితే, వైఫ్ అన్బిలీవర్ అయితే, వెల్ నార్మల్లోకి అది రాదు, ఇట్ బికమ్స్ అబ్నార్మల్. దానికి టీచింగ్ ఉందా? ఉన్నది. దెర్ ఈస్ డెఫినెట్లీ టీచింగ్, అక్కడ కూడా ఉన్నది. అయితే ఒకటి అంటే వాళ్ళు కంప్లీట్గా వేరే టీచింగ్ ఉంటుందా? కాదు. ఒకవేళ నార్మల్ అనేది ఇంటర్మీడియట్ అయితే కనుక, అబ్నార్మల్ అనేది డిగ్రీ. నార్మల్ అనేది ప్రీ యూనివర్సిటీ అయితే కనుక, డిగ్రీ అనేది ఒక విధంగా పోస్ట్ యూనివర్సిటీ లేదా యూనివర్సిటీ లెవెల్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ వన్ స్టెప్ హయ్యర్, ఒక స్టెప్ హయ్యర్ వెళ్తుంది. సో నార్మల్ అప్లైస్ టు ఎవ్రీవన్. నార్మల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్నార్మల్ సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే ఏం చేయాలంటే వన్ స్టెప్ హైయర్ అనాలి. యూజువల్గా మీకు సబ్మిసివ్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాలో నార్మల్ లెవెల్లో ఉంటుంది. అయితే ఒకవేళ స్టబర్న్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి, మొండిగా వ్యవహరించేటువంటి చైల్డ్ ఉన్నాడు అనుకోండి, హౌ డు యూ టేక్ ఇట్? అప్పుడు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. లేదా యువర్ చైల్డ్ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్ అనుకోండి, వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ. ఇఫ్ దెర్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ విత్ యువర్ చైల్డ్, హౌ డు యూ హ్యాండిల్? ఇట్ గోస్ బియాండ్ నార్మల్. అది నార్మల్ కంటే ఎక్కువ వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇట్ విల్ నెవర్ డీవియేట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్. ఈ యొక్క సూత్రం నుంచి పక్కకి వెళ్ళటం అనేది జరగదు. వెన్ యు ఆర్ లిజనింగ్ టు దిస్, డెఫినెట్లీ యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్ మీ టేక్ ఇట్ ఇన్ స్టెప్ బై స్టెప్. చాలా స్లో పేస్లో నేను వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వెన్ ఐఎమ్ గివింగ్ ద ప్రిన్సిపల్స్, మీకు నియమాలు ఇస్తా ఉన్నప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అండ్ ప్రే దట్ యు మే యాక్సెప్ట్ అండ్ స్ట్రైవ్ టు ఫాలో దెమ్. First of all, use all your mind and whole of yourself to understand. నీ మనసును, నీ హృదయాన్ని అంతటిని ఉపయోగించి అండర్స్టాండ్ చేసుకో. ప్రే సో దట్ యూ కెన్ యాక్సెప్ట్ దెమ్. ప్రార్థన చేయండి అది అంగీకరించగలిగినట్లు. అండ్ స్ట్రైవ్ టు ఫాలో ఇట్.
తర్వాత కష్టపడండి దాన్ని మీ జీవితంలో అన్వయించుకోవడానికి. ఎందుకు అని అంటే గనక ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఇన్ దిస్ బ్రోకెన్ వరల్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇరిగిపోయినటువంటి, కూలిపోయినటువంటి సాతాను యొక్క హస్తాల్లో ఉన్నటువంటి ఈ లోకములో దేవుడు ఆశించిన విధంగా జీవించడం అనేది కష్టంగా ఉంటది. కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రైవ్, యూ హ్యావ్ టు స్ట్రగుల్ అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించండి. వెల్, ఇప్పుడు మనము ఇందాక ఆలోచించినట్లు సబ్మిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యన, మాస్టర్ అండ్ స్లేవ్ సర్వెంట్స్ మధ్యన చెప్పాడు. ఇవంతా కూడా ఫ్యామిలీ కాన్సెప్ట్, ఇవంతా కూడా హోమ్ కాన్సెప్ట్. అయితే హోమ్ అనేది ఆటమ్ లాంటిది. atom. Do you know, for any material in this world, atom is the smallest being. అంటే మనం ఇదివరకు అలా చదువుకున్నాం కదా. సో ఆటంలో డివిజన్ రాకుండా, ఆటంలో బ్రేక్ డౌన్ రాకుండా పెద్ద మటీరియల్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఉన్నదనుకోండి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో లోన్ ఉన్నటువంటి ఆటమ్స్ డివైడ్ అయితేనే బయట ఉన్నటువంటి గ్లాస్ బ్రేక్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. So if atom is something like home, the whole society is like the object. కాబట్టి ఆబ్జెక్ట్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే ఓన్లీ వెన్ ద హోమ్ బ్రేక్స్. సో ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఎందుకు లోకము కుళ్ళిపోయినట్లు అయిపోయింది, పగిలిపోయినట్టు అయిపోయిందంటే ద బ్రేకింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద హోమ్. యు సీ దట్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఉన్నటువంటి తోటలో చూడండి, ద డివిజన్ కేమ్ బిట్వీన్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాముకి అవ్వకి మధ్యన తేడాలు వచ్చాయి. హీ స్టార్టెడ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఈవ్. ఆదాము మొట్టమొదటిసారిగా, అప్పుడు దాకా నా మాంసములో మాంసమా, ఎముకలో ఎముకలు అని అన్న వ్యక్తి, హీ స్టార్టెడ్ ఫైండింగ్ ఇట్. సో ద హోమ్ బ్రోక్ డౌన్. తర్వాత ఏబెల్ అండ్ కయీన్ వచ్చినప్పుడు, కయీన్ హీ ఈవెన్ కిల్డ్ హిస్ బ్రదర్. You understand? So the breaking has taken place in the atom. Therefore, the society, the world has broken. So ఈ విధంగా సొసైటీ కూలిపోవడానికి, పాడైపోవడానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ హోమ్ అనేది బ్రేక్ అయిపోయింది. క్రిస్టియన్ హోమ్ ఎందుకు బ్రేక్ అయిందంటే క్రిస్టియన్ మ్యారేజ్ దానికి ఉన్నటువంటి శాంక్టిటీని కోల్పోయింది. I'm not speaking about the general marriage. I'm speaking about the Christian marriage. క్రైస్తవ వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అది చాలా లూజ్ అయిపోయింది. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ సపోజ్ టు బి ద పర్మనెంట్ రిలేషన్, ఎ కావనెంట్. ఇట్ ఈస్ నాట్ టెంపరరీ కాంట్రాక్ట్. కావనెంట్ అది నిబంధన, నిత్య నిబంధన. మీరు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు థింక్ అబౌట్ ద ప్రామిసెస్, the vows you made before the pastor and the congregation. ఇది నిత్య నిబంధనగా అనే మాట మీరు ఉపయోగించారు. జీవితాంతము ఈ పదాన్ని మీరు ఉపయోగించారు. సో బిఫోర్ గాడ్ అండ్ బిఫోర్ గాడ్స్ పీపుల్ యు సెడ్ దిస్ ఈజ్ ఎ కావనెంట్ రిలేషన్. ఇది నిబంధన సంబంధం అని చెప్పావు. యు సెడ్ ఇట్ ఈస్ పర్మనెంట్. దీన్ని డివైడ్ చేయగలిగేది ఒక్కటే, నా చావు. అంతకుమించి ఇంకేం లేదు. ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ టిల్ మై డెత్. కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా, జబ్బులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. అయితే నౌ ఈవెన్ క్రిస్టియన్స్ ఆర్ లుకింగ్ ఫర్ లీగల్ రీజన్స్ టు బ్రేక్ ఇట్. క్రైస్తవులు కూడా మనకేమన్నా రీజన్స్ కనబడతాయని, ఇంకా భక్తి భావంతో మాట్లాడే వాళ్ళు ఏమని చెప్తారంటే, సార్ బైబిల్ ప్రకారం డివోర్స్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. వెన్ యూ మేడ్ ఏ కావనెంట్ బిఫోర్ గాడ్, హౌ కెన్ యూ బ్రేక్ ఇట్? దేవుని ముందు ఒక నిబంధన చేసినప్పుడు దాన్ని ఎట్లా బ్రేక్ చేసుకుంటావు? చెయ్యవు. ఫారిసీస్ ఆస్క్డ్ లైక్ దాట్ టు జీసస్ క్రైస్ట్, అండ్ జీసస్ హ్యాడ్ టు టెల్ దమ్, హే, మీ యొక్క హార్డ్ నెట్ మైండ్ని బట్టి మోసెస్ హ్యాడ్ టు రైట్ ఇట్, బట్ దాట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం మాత్రం అది కాదు, దేవునికి ఇష్టమైంది అది కాదు. ఎవడైనా పాపం చేయొచ్చా అని అంటే బైబిల్ ఏమంటది? వద్దు అంటది. కానీ పాపం చేసేవాళ్ళు లేరు, ఉన్నారు. ఎందుకున్నారు? దేవుడు వద్దన్నది చేయటం. మరి డివోర్స్ తీసుకోవచ్చా అంటే దేవుడు వద్దు అంటాడు. మరి ఎందుకు తీసుకున్నారు పాత నిబంధనలు అంటే దేవుడికి ఇష్టం లేదు. దే టుక్ ఇట్.
So that you have to understand. So this is a permanent relationship. ఆ పర్మనెంట్ రిలేషన్ ని, ఆ పర్మనెంట్ కావనెంట్ ని మనం బ్రేక్ చేసుకోవడం మొదలు పెట్టాం. Therefore the family started breaking, the home started breaking, therefore the society started breaking. ఫ్యామిలీ బ్రేక్ అయితే, హోమ్ బ్రేక్ అయితే ఫస్ట్ గా ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? చిల్డ్రన్ మీద పడుతుంది. ఆ తర్వాత ఎవరి మీద పడుతుంది? లార్జర్ ఫ్యామిలీ మీద పడుతుంది. ఆ తర్వాత ఎవరి మీద పడుతుంది? డిపెండెన్స్ మీద పడుతుంది. సి ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్, వైఫ్ అండ్ హస్బెండ్, హూ ఆర్ కావనెంట్లీ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు నిత్య నిబంధన చేసుకొని ఉండటానికి నిర్ణయించినటువంటి వాళ్ళు బ్రేక్ అయితే, సి హౌ మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్, ఎంతమంది మీద ఆ ప్రభావం పడుతుందో ఆలోచించండి. ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్ లో ఇండిపెండెన్సీ, ఇండివిజువాలిటీ, ప్రైవేటైజేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ వన్ వర్డ్ పీపుల్ హేట్ సో మచ్, ఇట్ ఈస్ సబ్మిషన్. ఒక పదాన్ని ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్ హేట్ చేసేది ఏమైనా ఉందంటే అది సబ్మిషన్. ఆ సబ్మిషన్ అనేది లేనప్పుడు హోమ్ అనేది ఎలా ఉంటుంది? కావనెంట్ లో యు ఆర్ సబ్మిటింగ్ టు ఈచ్ అదర్. నౌ థింక్ అబౌట్ దిస్. ఈ యొక్క కప్లింగ్ గురించి చూసాం కదా, ఈ రెండు కూడా కప్లింగ్ చేసుకుంటున్నాయి. ట్రైన్ కప్లింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ వన్ హోల్డింగ్ ది అదర్. You remember, it is both are equally responsible for this coupling. Coupling la not, this is wife and this is husband, or this is wife and this is husband. Paina kinda endu pettarantaru, ila pedite meeku kanabadani ila chupista unnanu. You got my point? So they are coupled to each other. Andike vaalni couples antaru. They are called couples. దే ఆర్ కపుల్డ్ టు ఈచ్ అదర్. వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు ముడిపడిపోయారు, ఒకళ్ళకి ఒకళ్ళు ఒడంబడిక కలిగి ఉన్నారు. డిడ్ యూ గెట్ ఇట్? సో దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ, దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ మ్యారిటల్ బాండేజ్. దేవుడు అందుకు ఈ కుటుంబాన్ని పెట్టారు. సో యు ఆర్ బౌండ్ టు అదర్ పర్సన్. ఇట్ మైట్ బి యువర్ వైఫ్, ఇట్ మైట్ బి యువర్ హస్బెండ్. అది నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు. అది సబ్మిషన్ అంటే. కాబట్టి ఈ పోస్ట్ మోడర్న్ వరల్డ్ లో ఆయన కోపంగా ఉంటున్నాడండి, ఆమె నా మాట సరిగ్గా వింటలేదండి, ఆమె వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిందండి, ఆమె శాలరీ ఎంతో చెప్పట్లేదండి, మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి డబ్బులు పంపించుకుంటున్నాడండి, మా ఆవిడ నాకు తెలియకుండా నా ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంది. దీస్ ఆర్ ది సిల్లీ రీజన్స్ యూ వాంట్ టు లీవ్ ద కపుల్. ఆ విధంగా విడిచిపెట్టిన తర్వాత యూ ఆల్మోస్ట్ థింక్, వెల్ హౌ కెన్ ఐ బ్రేక్ ఇట్, హౌ కెన్ ఐ బ్రేక్ ఇట్? The problem is you are not able to hold on to your commitment. Submission is holding on to the commitment. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఈ సబ్మిషన్ అనేటువంటి మాటని ఎందుకు చాలా మంది తొందరపడతారు, అయిష్టపడతారు, అంగీకరించరు అని అంటే గనక, there is one more word which almost looks similar but it is completely different. ఇంకొక పదం కూడా ఉంది, అలాంటి పదం లాగానే ఉంటుంది. చాలా సార్లు మనము సినానిమస్ గా, అంటే దానికి పర్యాయ పదంగా దీన్ని వాడతాం కానీ, బట్ దే ఆర్ డిఫరెంట్. ఏంటనంటే సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్, దే ఆర్ డిఫరెంట్. ఆ రెండు కూడా వేరు. తెలుగులో చెప్తాను. సబ్మిషన్ అంటే లోబడటం, ఒబీడియన్స్ అంటే విధేయత. I'll give you several differences between submission and obedience. లోబడటానికి విధేయతకు చాలా రకాలైనటువంటి తారతమ్యాలు, తేడాలు మీకు చూపిస్తాను. ఒబీడియన్స్ ఈజ్ టు ఎ వర్క్, ఒక పనికి, ఒక రూల్కి, ఒక కమాండ్కి. రై అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఒబీడియన్స్ ఉన్నట్లు. బస్ రై కూర్చో అంటే కూర్చోవడం, లే అంటే లేవడం, చెప్పిన మాట వినవేనరా, దాట్ ఈజ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ బేసికలీ యాక్షన్. విధేయత అనేది కార్యాచరణలో చూపించేది, చర్య, అదొక పని, అదొక కార్యం. సో దాట్ ఈజ్ ఒబీడియన్స్. బట్ సబ్మిషన్ ఈజ్ మోర్ దాన్ దాట్. లోబడటం అనేది దానికంటే ఎక్కువ. ఒబీడియన్స్ అనేది ఒక ఆజ్ఞకైతే, లోబడటం అనేది ఆజ్ఞ ఇచ్చిన వానికి.
విధేయత అనేది పని అయితే, లోబడటం అనేది వైఖరి, యాటిట్యూడ్ టువర్డ్స్ ది రూలర్. అంటే సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక మాట చెప్తే చేసావు, అది విధేయత. ఎందుకు చేసావు, వై డిడ్ యు డూ ఇట్, అక్కడ మనకి లోబడటం అనేది ఉన్నదా లేదా అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక భయంకరమైన డిఫరెన్స్ చూపిస్తాను. ఒబీడియన్స్ అనేది విల్ఫుల్గా లేకపోయినా జరగవచ్చు, విల్ఫుల్గా లేకపోయినా జరగవచ్చు, నటనారూపంగా కూడా జరగవచ్చు. ఎలా అంటే, ఒక వ్యక్తిని సంతోష పెట్టడానికి, ఒక వ్యక్తిని మబ్బి పెట్టడానికి, టు పాసిఫై సంబడి ఆర్ టు బటర్ సంబడి ఆర్ టు ఫూల్ సంబడి, యూ కెన్ ప్రిటెండ్ టు బి యాక్టింగ్. నువ్వు నటించవచ్చు పని చేస్తున్నట్లు. అరే అక్కడికి వెళ్ళరా అంటే చేతులు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ లోన మాత్రం దుర్మార్గుడు, దుష్టుడు అని తిట్టుకోవచ్చు. అంటే జరుగుద్ది అని అంటలేదు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఒబీడియన్స్ వితౌట్ హ్యావింగ్ ద హార్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. హృదయము దాంట్లో చొప్పించకుండా నువ్వు లోబట్టం అనేది జరుగుద్ది. వేరాస్ సబ్మిషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. సబ్మిషన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ లవ్, రెస్పెక్ట్ అండ్ విల్లింగ్నెస్ టు ఈల్డ్. ప్రేమ ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, విధేయత చూపించడానికి పరిపూర్ణమైనటువంటి ఇష్టం ఉన్నప్పుడు ఉండేదే లోబడటం. ఎందుకంటే ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్, లోన నుంచి వచ్చేది కాబట్టి. సబ్మిషన్ అనేది కార్యరూపం దాల్చకపోతే ఎవరికి తెలియదు. ఒబీడియన్స్ అనేది పైన ఉంటుంది, లోనందో లేదో మనకు తెలియదు. నౌ డిడ్ యు గెట్ ఇట్? ఒబీడియన్స్ ఈజ్ అవుట్ సైడ్, సబ్మిషన్ ఈజ్ ఇన్ సైడ్. The people who are submitting will have obedience. ఎవరైతే లోబడుతున్నారో వాళ్ళకి విధేయత అనేది ఉంటుంది. విధేయత చూపించే వాళ్ళ అంతా కూడా లోబడే వాళ్ళు కాదు అని అర్థం. Now submission is to a person అన్నాను కదా. It is maybe because of status, maybe it is because of relation, maybe it is because of role. ఒక బాధ్యతను బట్టి, ఒక హోదాను బట్టి అలాగ ఉండటం అనేది జరుగుతుంది. సో ఒబీడియన్స్ ఈజ్ విజిబుల్, వేరాజ్ సబ్మిషన్ మే నాట్ బి విజిబుల్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఒబీడియన్స్ మెనీ అ టైమ్స్ ఈజ్ ఫియర్ డ్రివెన్. నేను వినకపోతే ఆయన కొడతాడేమో, నేను చెయ్యకపోతే నాకు వచ్చే జీతం రాదేమో, నేను వెళ్ళకపోతే గనక నాకు నష్టం కలుగుద్దేమో. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫియర్ obedience many a times. అర్థమైందా? బట్ సబ్మిషన్ అలా కాదు. నేను వినకపోతే ఆయన బాధపడతాడేమో, నేను వెళ్ళకపోతే ఆమె హర్ట్ అవుతుందేమో. ఇట్ ఈస్ లవ్ డ్రివెన్, ఇది లవ్ డ్రివెన్, అదేమో ఫియర్ డ్రివెన్. సో ఆ యొక్క డిస్టింక్షన్ని మనం చూడాలి. నేను చెయ్యకపోతే కనుక నేను హర్ట్ అవుతానేమో, అది ఒబీడియన్స్. నేను చెయ్యకపోతే వాళ్ళు హర్ట్ అవుతారేమో, దట్ ఈస్ సబ్మిషన్. సో అది ఒబీడియన్స్ కి సబ్మిషన్ కి ఉన్నటువంటి తేడా. ఒక గ్రీక్ వర్డ్ మీకు చెప్తాను. నాకు పెద్ద గ్రీక్ ఏమీ రాదు, బట్ ఐ యూజ్ డిక్షనరీస్. దాన్ని బట్టి కొన్ని వర్డ్స్ చూస్తూ ఉంటాను. బికాస్ ఐ డిడ్ ఎ స్టడీ ఆన్ దిస్ వర్డ్, ఆన్ దిస్ వన్ వర్డ్స్. ఐ లుక్డ్ ఇన్ టు దిస్ వర్డ్ హుపోటాసో. హుపోటాసో, దట్ ఈస్ ది గ్రీక్ వర్డ్ ఫర్ సబ్మిషన్. హుపోటాసో అనేటువంటి ఈ గ్రీక్ వర్డ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. హుపోటాసో, హుపో అంటే సబ్, టు కీప్ అండర్, టు ప్లేస్ అండర్, టు అపాయింట్, కింద ఉండేది సబ్ అనేది. టాసో అంటే గనక అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక స్టేటస్, ఒక హోదా. ఆ హోదా కింద ఉండేటువంటి ఆయన్ని సబ్ మిషన్ అని అంటూ ఉంటారు. సో ఇందాక స్టేటస్ అని చెప్పాను కదా, టాసో అంటే ఇన్స్పెక్టర్, దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. హీ నీడ్ టు ఇన్స్పెక్ట్ అన్ ఏరియా. కలెక్టర్ ఒక డిస్ట్రిక్ట్ అంతటిని చూడాలి. ఎగ్జిక్యూటివ్ ఒక ప్రాజెక్ట్ అంతటిని చూడాలి. దిస్ ఈస్ ద స్టేటస్, దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈస్ ద రోల్. సో ఇన్స్పెక్టర్, కలెక్టర్, ఎగ్జిక్యూటివ్. సో ఇవి ఒక రోల్ అనుకుంటే కనుక, ఆ ఇన్స్పెక్టర్ కింద ఎవరినైనా పెట్టారనుకోండి సబ్ ఇన్స్పెక్టర్ అంటారు. కలెక్టర్ కింద ఎవరినైనా పెట్టారనుకోండి సబ్ కలెక్టర్ అంటారు. ఎగ్జిక్యూటివ్ కింద ఎవరినైనా పెట్టారనుకోండి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్, లేకపోతే సబ్ ఎగ్జిక్యూటివ్
అని చెప్తూ ఉంటారు. సబ్మిషన్ అని అన్నప్పుడు దెర్ ఇస్ ఎ మిషన్. ఆ మిషన్ కి ఈయన కట్టుబడిపోయి ఉన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ టు ది ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు కూడా ఇన్స్పెక్టర్కి లోబడుతూ ఉండాలి, ఇన్స్పెక్టర్ చెప్పినట్లు చేయాలి. సో దాట్ ఈస్ ది ఇంటెన్షన్. సో సబ్మిషన్ అనేటువంటి మాట అక్కడ నుంచి వచ్చింది. మిషన్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆర్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఈ వర్స్ ఏం చెప్తుంది మనం చూసినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయము అనేది మిషన్ గా పెట్టుకుంటే దాని కింద ఉన్నటువంటి మనం ఒకరికొకరు లోబడి ఉండాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సో దాట్ ఈస్ హౌ గాడ్ సేస్. నువ్వు ఆ వ్యక్తికి ఎందుకు లోబడ్డావు అంటే క్రీస్తుకి నేను లోబడుతున్నాను కాబట్టి. సో దాట్ ఈస్ ది కాన్సెప్ట్ యూ హ్యావ్. అందుకే చాలా క్లియర్ గా చెప్పాను ఏమనంటే, దిస్ టీచింగ్ ఈజ్ ప్రిడామినెంట్లీ టు ద బిలీవర్స్. ఇది ప్రాథమికంగా విశ్వాసులకి అని అందుకే చాలా స్పష్టంగా చెప్పాను. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మన బైబిల్లో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, అప్పుడు మీరు క్లియర్గా అర్థమవుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవులు, దే హ్యావ్ ఎ మిషన్. వాళ్ళకి ఒక పథకం అన్నది ఏంటనంటే, పాపంలో పడిపోయినటువంటి మానవుడు, నరకానికి కొట్టుకెళ్ళిపోతున్నటువంటి మానవుడిని మన పవిత్రతలో ఏమాత్రం జాప్యం లేకుండా, మన ప్రేమను కనపరుస్తూ, నీతిని ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా మనము వాళ్ళని ఏ విధంగా రక్షించాలి, ఇది వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో డిస్కషన్స్ జరిగాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఏమన్నారంటే, నేను భూమి మీదకి వెళ్తాను, నేను మనిషిగా వెళ్తాను. ఎందుకంటే మనిషిని రక్షించాలంటే నేను మనిషికి రిప్రజెంటేటివ్ అవ్వాలి మానవాళికి. సో నేను మనిషిగా వెళ్తాను కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్కి సబ్మిట్ చేసుకుంటాను. నేను సిలువ మీద చనిపోవడానికి నేను ఇష్టపడతాను. ఏం జరిగినా సరే పర్వాలేదు, నేను మానవుల్ని రక్షించడానికి నా ప్రాణాన్ని పెడతాను. మీ నుంచి నేను కొంచెంసేపు ఎడబాటు పొందుతాను. నేను పాపాన్ని నా మీద మోసుకొని మానవుణ్ణి విమోచిస్తాను. ఇది యేసు ప్రభువారు చెప్పి యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన దేవుడితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని హీ వాలంటరీలీ అంటే ఇష్టపూరితంగా సబ్మిట్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తం కిందకి ఆయన వచ్చాడు. తండ్రికి ఆయనకి ఏమన్నా తేడా ఉందా? లేదు. తండ్రి ఎంతో కుమారుడంతే, కుమారుడెంతో పరిశుద్ధాత్ముడు అంతే. నువ్వును నేను ఏకమై ఉన్నలాగున అని 17th chapter జాన్ గాస్పుల్లో చెప్పలేదా? బట్ వై హీ సబ్మిటెడ్? ఇట్ ఈస్ విల్ఫుల్, ఇట్ ఈస్ వాలంటరీ. ఆయన ఇష్టపూరితంగా తన్ను తాను తండ్రి చిత్తానికి సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడు. సబ్మిషన్ ఈజ్ డూయింగ్ అవర్ పార్ట్ అండర్ ద మిషన్ ఆఫ్ గాడ్. సబ్మిషన్, లోబడటం అనేది దేవుని యొక్క మిషన్ కింద మనం ఉండటం. మిషన్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ వీఆర్ అండర్ ఇట్. అంటే దేవుడు కలెక్టర్ అయితే నిన్ను డిప్యూటీ కలెక్టర్ చేశాడు ఆయన. దేవుడు ఇన్స్పెక్టర్ అయితే నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేశాడు. ఎంత బాగుందో చూడండి. సో మనము ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే చేయాల్సింది ఒకటే, మన బాస్ ఎవరో ఆయనకి లోబడితే గనక చాలా ఈజీగా అయిపోతుంది. సో సబ్మిషన్ ఈజ్ విల్ఫుల్లీ ఈల్డింగ్, ఇచ్చపూర్వకంగా. ఇట్ ఈస్ నాట్ బై ఫోర్స్. బలవంతంగా చేస్తే గనక దాన్ని బానిసత్వం అంటూ ఉంటారు. కొట్టి చేస్తే గనక దాన్ని ఇంకా భయంకరమైనటువంటి మాట అబ్యూజ్ అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. సబ్మిషన్ ఈజ్ వాలంటరీ యాటిట్యూడ్, స్వచ్ఛందంగా తనకు తానే అప్పగించుకోవటం, అది సబ్మిషన్ అంటే. సబ్మిషన్ ఈజ్ యూజింగ్ ఫ్రీడమ్ ఇన్ ద రైట్ వే, ఇట్ ఈస్ నాట్ లూజింగ్ ఫ్రీడమ్. సబ్మిషన్, లోబడటం అంటే స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకోవటం, అంతేగాని స్వేచ్ఛను కోల్పోవటం కాదు. When Jesus Christ submitted himself to be under the Father, did he lose freedom? No. లేదు. ఆయన ఫ్రీడమ్ యూజ్ చేసుకొని సబ్మిట్ అయ్యాడు. వాజ్ దేర్ ఎ ఫోర్స్ అపాన్ హిమ్ ఎక్స్టర్నల్లీ? బయట నుంచి ఆయన మీద ఏమన్నా ఒత్తిడి ఉన్నదా? లేనే లేదు.
హీ డిడ్ ఇట్ విల్ఫుల్లీ. చాలా ఇష్టపూర్వకంగా చేశారు. అందుకనే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని అన్నారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఎందుకన్నారు? ద ప్యాషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ విదిన్, హృదయ లోతుల్లోంచి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ స్లేవరీ. సో సబ్మిషన్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ. అది బానిసత్వపు ఆత్మ కాదు, స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆత్మ. ఎవరైతే క్రీస్తు కిందకు వస్తారో, క్రీస్తు చెప్పినటువంటి విధంగా జీవిస్తారు, దట్ మీన్స్ యు హ్యావ్ విల్ఫుల్లీ సబ్మిటెడ్, ఇష్టపూరితంగా సబ్మిట్, యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్. చాలా మంది బయట ఫ్రీగా ఉంటారు, కానీ లోన సంకెళ్లలో ఉంటారు. జీన్ జాక్వస్ రూసో అంటున్నాడు, మ్యాన్ ఈస్ బార్న్ ఫ్రీ బట్ హీస్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్. పుట్టడంతో స్వేచ్ఛ వ్యక్తిగా పుట్టాడు, కానీ అన్ని బంధకాలు. ద చైన్స్ ఆర్ నాట్ సీన్ అవుట్ సైడ్. బంధకాలు బయట కనబడవు, కానీ లోన్ ఉంటాయి. బట్ వెన్ యు ఆర్ విల్ఫుల్లీ ఒబేయింగ్, హృదయపూర్వకంగా విధేయత లోబడుతున్నప్పుడు, యు ఆర్ ఎక్సర్సైజింగ్ ఫ్రీడమ్ ఇన్ ఎ గ్రేట్ వే. యేసుక్రీస్తు ప్రభు వారు ఫ్రీడమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆయన పలికేటువంటి పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన 3 సార్లు ప్రార్థన చేసి తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. అది గొప్ప పోరాటం. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫైట్ విత్ సాటన్. సాతానుతో పోరాటం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యూ విల్ ఫైట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ ఫైట్ విత్ సాటన్. యేసు ప్రభు వారు అదే చేశారు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అని ఎందుకు అడిగాడంటే, దెర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్ట్రగుల్. ఇట్ హ్యాస్ టు గో త్రూ, ఆర్ ఎల్స్ హీ ఈస్ నాట్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఆయన 100కి 100 మానవుడు అని ఎలా చెప్తూ ఉంటాం? ఆయనకి అలాంటి బాధలు ఏమి లేకపోతే హీ వెంట్ త్రూ ఆల్ దోస్ కైండ్స్ ఆఫ్ స్ట్రగుల్స్. కాబట్టి మన బాధను ఆయన అర్థం చేసుకోగలడు. సో 3వ సారి ప్రార్థన చేసి తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకొని వస్తున్నప్పుడు వీళ్ళంతా వచ్చారు. పేతురు ఇమీడియట్గా ఒక కత్తి తీసుకొని మాల్కస్ అనేవాడి యొక్క చెవు నరికేశాడు. యేసుప్రభువు వారు ఆ చెవు తీసి అతికిచ్చి, ఏం చేస్తున్నావు పేతురు? నేను ప్రార్థన చేస్తే తండ్రి నా కోసం ఆయన దేవదూతలను పంపించలేడా? ఒక్క దూత వస్తే చాలు, 1,85,000 మందిని చచ్చిపోయారు. ఒక్క దూత వస్తే అస్సీరియా జనాన్ని చంపేశాడు. ఒక్క దూత సెనాకిరాబ్ వచ్చినప్పుడు. వీళ్ళని చంపడానికి ఎంతమంది కావాలి? దేవుడు నేను అడిగితే పంపించగలడు. బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ గాడ్, బికాస్ ఐ హావ్ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు ద ప్రాజెక్ట్ ఆఫ్ గాడ్. తండ్రి యొక్క ఈ బృహత్ పథకానికి నన్ను నేను అప్పగించుకున్నాను. దాట్ ఈస్ విల్ఫుల్. ఇట్ ఈస్ నాట్ సూసైడల్. అది ఆత్మహత్య కాదు. ఇట్ ఈస్ నాట్ మర్డర్. అది హత్య కాదు. హత్య అయితే నాకు ఇష్టం లేకుండా వేరే వాళ్ళు చంపడం. సూసైడ్ అయితే నాకు నా మీద ఇష్టం లేదు అందుకు చచ్చిపోవటం. ఇట్ ఈస్ నైదర్ సూసైడ్ నార్ ఇట్ ఈస్ మర్డర్, బట్ ఇట్ ఈస్ సాక్రిఫైస్. ఇట్స్ విల్ఫుల్. ఇట్స్ విల్ఫుల్. అబ్రహాము ఇస్సాకుని కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ చితి మీద పడుకున్న, ఇఫ్ హీ వాజ్ నాట్ విల్ఫుల్, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ సబ్మిసివ్, ఇట్ కుడ్ంట్ హ్యావ్ హ్యాపెన్ టు దట్ లెవెల్. ఆ లెవెల్ దాకా జరుగుండేది కాదు. నా దీని కాంట్రాస్ట్ చెప్పాలంటే, గెత్సెమనే తోటలో వీ హ్యావ్ సీన్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ జీసస్ సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అయితే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏం చేశారు? దే డిజొబేడ్ గాడ్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ బైబిల్ చదువుతున్నప్పుడు ఆడమ్ అండ్ ఈవ్ యొక్క వైఖరి మనకి ఎక్కడ బయటపడింది? వెన్ దే ప్లక్ ద ఫ్రూట్ అండ్ ఎయిట్ ఇట్. ఆ పండును కోసుకొని తింటున్నప్పుడు ఇట్ ఈస్ ద యాక్షన్ దట్ రివీల్ దెమ్ టు అస్. వాళ్ళు చేసిన పని మనకి చూపించింది. దే డిజొబేడ్. డిజొబీడియన్స్ మనుషులు చూస్తారు, బట్ దేవుడు ఏం చూస్తారు తెలుసా? హృదయంలో ఉన్నటువంటి డిస్రెస్పెక్ట్ అని చూస్తాడు, ల్యాక్ ఆఫ్ సబ్మిషన్ చూస్తాడు. గాడ్ సా ద ల్యాక్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్. హృదయంలో దేవుని మీద ప్రేమను కోల్పోయారు. దేవుని మాట వినేదేంటి? ఇది చెప్తున్న మాట వింటాను నేను. దేవుడితో సమానం అయిపోవాలి, దేవుడితో ఒకటైపోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఎ సబ్, ఐ హ్యావ్ టు బికమ్, పక్కకు వచ్చేసాను, పక్కన వస్తాను, అడిషనల్ ఆ యొక్క పోస్ట్లోకి రావాలని ప్రయత్నం చేయటం. నౌ కెన్ యూ సీ ద డిఫరెన్స్? దట్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్ టు బి సబ్మిసివ్. అయితే ఆడమ్ అండ్ ఈవ్
when they disobeyed God, first of all, they disrespected God, they hated God, they rebelled against God. ఇవన్నీ హృదయంలో జరిగినాయి. Then they plucked the fruit and they ate. 3 consequences have come: guilt, shame, and fear. Guilt, shame, and fear. Guilt, అపరాధ భావం, చేసింది గుర్తొచ్చినప్పుడల్లా గతం. షేమ్, అది ప్రస్తుతం, మొహం అలా చూపించుకోవాలి ఈయనకి. ఫియర్, రేపేమవుతుందో. గిల్ట్ ఈజ్ రిగార్డింగ్ పాస్ట్, అపరాధ భావం గతం గురించి. షేమ్ ఈజ్ అబౌట్ ద ప్రెజెంట్ అండ్ ఫియర్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్. అది జరిగింది. ఇవి ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, ల్యాక్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ సబ్మిసివ్ స్పిరిట్. అది లేనందుకు అలాగ జరిగింది. సో మై ఫ్రెండ్స్, ఫ్రమ్ జీసస్ ఇన్ గెత్సెమనే and Adam in the Garden of Eden, you can have both the pictures: submissive spirit, rebellious spirit. Submission ఒకటే ఒక ఆపోజిట్, rebellious. There is no neutrality. కదలరా అంటే కదలకుండా ఉంటే అది న్యూట్రల్ కాదు. కదిలితే సబ్మిసివ్, కదలకపోతే రెబల్. నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళక్కర్లేదు. ఇటెల్లు అని అంటే నువ్వు ఎక్కడే ఉంటే చాలు, రెబలియస్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళక్కర్లేదు. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అబద్ధం ఆడట్లేదు కదా, దొంగతనం చేయట్లేదు కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాను కదా. ఇన్ క్రిస్టియన్ లైఫ్ దెర్ ఇస్ నో స్టేటస్ కో. ఐదర్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్ యు ఆర్ రెబలింగ్ అగేన్స్ట్ గాడ్. Do you get the whole picture now? Many of us assume the status quo is spirituality. No, it is stubbornness. It is stubbornness. ఒకవేళ వెనక్కి వెళ్తే అది రెబల్యన్, ఎక్కడే నిలబడకపోతే మొండితనం, ముందుకు కదిలితే గనక విధేయత. Do you get the whole picture now? My friends, when you relate to God, when you submit to God, you get meaning of life. ఎలాగో చెప్తాను. గిటార్కి తీగలు ఉంటాయి. గిటార్కి తీగ ఉంటే ఆ తీగ గిటార్కి సబ్మిట్ అయిపోయి ఉంటే కనుక మ్యూజిక్ వస్తుంది. తీగ వేరైపోతే ఎందుకు పనిచేయదు. అది నేను గిటార్ గురించి చెప్తే కొంతమందికి అర్థం కావచ్చు. లెట్ మీ గివ్ ఎ బిబ్లికల్ ఎగ్జాంపుల్. తండ్రి దగ్గర ఉన్నాడు కొడుకు. తండ్రి కొడుకులు ఉన్నప్పుడు దెర్ ఇస్ మీనింగ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఫెలో హీ రెబెల్డ్ అగైన్స్ డాడ్ అండ్ హీ మూవ్డ్ అవే. వెళ్ళిపోయాడు. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కొడుకు ఉన్నాడు. చాలా కాలం అక్కడ ఉన్నాడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, దెన్ డూ యు నో వాట్ హీ రియలైజ్? నేను ఎక్కడున్నానంటే, ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై ఫాదర్, ఐ హ్యావ్ మీనింగ్, ఐ హ్యావ్ పర్పస్, ఐ హ్యావ్ ఫ్యూచర్. అదే అనుకుంది. సో గోయింగ్ బ్యాక్ టు ద ఫాదర్ ఈస్ గెట్టింగ్ బ్యాక్ టు సబ్మిషన్. సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు. చంద్రుడు సూర్యుడితో కనెక్ట్ అయి ఉన్నంత కాలమే, యాజ్ లాంగ్ యాజ్ మూన్ ఈజ్ సబ్మిసివ్ టు ద సన్, ఇట్ హ్యాస్ ఎ ఫంక్షన్. ఒకవేళ మూన్ ఆ యొక్క సబ్మిసివ్ నేచర్ నుంచి పక్కకి వెళ్ళిపోతే, దాని ఆర్బిట్ లోంచి పక్కకి వెళ్ళిపోతే, ఇట్ లూజెస్ ఇట్స్ మీనింగ్. సో గాడ్ ఈస్ ద సన్ అండ్ యూ అండ్ ఐ, వి ఆర్ మూన్స్. ఎప్పుడు దాకా అయితే దేవునికి సబ్మిసివ్గా ఉంటామో, వి రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ, తన మహిమను మనం ప్రతిబింబిస్తాం. వి బికమ్ ఇల్యూమినేటర్స్, ఈ లోకానికి వెలుగునిచ్చే వాళ్ళం అవుతాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ దట్ సబ్మిసివ్ స్పిరిట్ ఇస్ దర్, వీ హ్యావ్ ద వర్త్, సెల్ఫ్ వర్త్ అనేది ఉంటుంది, మీనింగ్ అనేది ఉంటుంది, పర్పస్ అనేది ఉంటుంది. వీ హ్యావ్ ఎ రీజన్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామంటే, ఐ యామ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు ద ఫాదర్ హూ హ్యాస్ అ మిషన్. తనకు ఒక బృహత్ పథకం ఉంది, దాని కింద నేను ఉండిపోయాను అని మనం చెప్తూ ఉంటాం. సో ద ట్రూ జాయ్ ఈజ్ ఇన్ సబ్మిషన్. నిజమైనటువంటి సంతోషం అక్కడ ఉన్నది. అయితే సబ్మిషన్కిను తర్వాత సప్రెషన్కి తేడా ఏంటో మీకు చెప్తాను. బాధ్యత ఇచ్చి బహుమతి ఏంటో చెప్పకపోతే అది బానిసత్వం. జాబ్ ఇస్తాం, ఇది ఎందుకు చేయాలమ్మా, నీకు ఎందుకే చేయి. ఇప్పుడు ఫ్యామిలీ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం బిర్యానీ వండుకుందాం, నువ్వు ఉల్లిగడ్డలకాయ, నువ్వేమో అల్లం వెల్లుల్లి బాగు చేయి, నువ్వేమో మసాలా చేయి, నువ్వేమో బియ్యం బాగు చేయి. సో ఇదేంటనంటే, దెర్ ఇస్ వన్ మిషన్ కాల్డ్ బిర్యానీ. ఇవన్నీ సబ్స్.
దెర్ ఈజ్ అ డిస్కషన్. యు నో వాట్ ఈస్ యువర్ రోల్. నీ బాధ్యత ఏంటి తెలుసు. వాట్ ఈస్ ద అల్టిమేట్ ప్రాజెక్ట్. సో దాట్ ఈస్ ఫ్యామిలీ. అయితే ఓ పనుడు అనుకో, రే ఈ ఉల్లిపాయలు కోయరా, అమ్మ పెద్ద గోవాలి చిన్న గోవాలి కోయ్, అమ్మ ఎందుకు నీకెందుకే కోయ్. డూ యూ అండర్స్టాండ్ నౌ? That is not submission. That is suppression. సో అదనమాట బానిసత్వం. బహుమతి ఏంటో చెప్పరు, బాధ్యత ఏంటో చెప్పరు, ప్రాజెక్ట్ ఏంటో చెప్పరు. సో అది సబ్మిషన్ కాదు. బహుమతి చెప్తే అది బాధ్యత. నువ్వు ఇది చెయ్యి, నీకు ఇది ఇస్తా, ఇది చేసేది ఇందుకు అని చెప్తే గనక అది బాధ్యత. సో దెర్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ నీకు దాని నుంచి ఎట్లాంటి బ్లెస్సింగ్ ఉండదు, అది స్లేవరీ. నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, అది విచ్చలవిడతాను. ఈ రెండు ఉంటే గనక హార్మనీ అండ్ సబ్మిషన్. ఉద్దేశం చెప్పకపోతే పనోడు, ఉద్దేశం చెప్తే గనక జత పనివాడు. ఎంత బాగుందో చూడండి. సో సబ్మిషన్ ఈజ్ నాట్ లూజింగ్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ యూజింగ్ ఫ్రీడమ్. ఇట్ ఈస్ యూజింగ్ freedom in the right way to get joy and happiness. So ఈ విధమైనటువంటి సబ్మిషన్లో మనం ఉంటున్నప్పుడు ఇతరులు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, బికాజ్ యూ నో ద పర్పస్, బికాజ్ యూ నో ద రీజన్. ఈవెన్ ఇఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ, యు ఆర్ కూల్. ఎవరు ఎంత గేలి చేసినా, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో పెద్ద పట్టించుకో. అదర్స్ మే నాట్ అండర్స్టాండ్ యూ, అదర్స్ మే కాల్ యూ యాజ్ ఫూల్స్. చాలా మంది క్రైస్తవులు హతసాక్షులుగా చచ్చిపోతున్నప్పుడు దే థాట్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్, బట్ లేటర్ దే అండర్స్టూడ్ ద పవర్, అందుట్లో ఉన్నటువంటి శక్తి ఎంతో వాళ్ళు చూడగలిగారు. సో మై ఫ్రెండ్స్, సబ్మిషన్ ఈజ్ వాట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్ టు గాడ్, దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ, యు ఆర్ ఓన్లీ సబ్మిటింగ్ టు Saturn. If you submit to God, Saturn will run away. If you are not submitting to God, Saturn will not go away. Look at this verse, James 4:7. Submit yourselves therefore to God, resist the devil and he will be free from you. తెలుగులో చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. You cannot fight the Saturn if he is sitting inside you. If God is sitting inside you, you can fight the Saturn. Saturn లాన్ నుండి పో అంటాడు, పాడు, అక్కడే ఉంటాడు. వాడిని ఫైట్ చేసి గెట్ అవుట్ అని దేవుని శక్తితో అంటే వాడు అప్పుడు పోతాడు. డూ యూ నౌ అండర్స్టాండ్? ఐదర్ యు ఆర్ సబ్మిటింగ్ టు గాడ్ ఆర్ యు ఆర్ సబ్మిటింగ్ టు ద డెవిల్. నేను చాలా రూడ్గా మాట్లాడుతున్నాను. దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ, దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. To whom you are submitted. నువ్వు ఎవరికి లోబడి ఉంటున్నావు? ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ నో టోటల్ ఇండిపెండెన్సీ, అబ్సల్యూట్ ఇండిపెండెన్సీ అనేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవునికి లోబడినటువంటి వాడికి ఒక మిషన్ ఉంది, వాడికి ఒక రీజన్ ఉంది, వాడికి ఒక పర్పస్ ఉంది. నేను ఎవడి మాట విన్నంటే ఆయన పిచ్చోడు అంటాడు, నా మాట నేనే విన్నా అంటే వాడికంటే దరిద్రుడు ఇంకొకరు లేడు అంటారు. You got my point? To somebody you have to submit. To God, to devil. Devil రకరకాలుగా సబ్మిట్ చేయొచ్చు. ఎలాగా? నిన్ను ఒక అలవాటుకి బానిస చేసేయచ్చు, నిన్ను నీ కోరికలకు బానిస చేసేయచ్చు, నిన్ను పద్ధతులకి బానిస చేసేయచ్చు. సో that is how Saturn plucks you, submitting to one another out of reverence for Christ. So submission then is the characteristic of a believer. ఒక ఆయన ఏమన్నాడంటే, ద DNA ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ సీన్ ఇన్ హిస్ సబ్మిషన్. క్రైస్తవుని యొక్క DNA ఎక్కడ కనబడుతుందో తెలుసా? ఇట్ ఈస్ ఇన్ ద సబ్మిసివ్ స్పిరిట్. చార్ల్స్ ఎడ్మాన్ అనేటువంటి ఏమంటే, ద ట్రూ టెస్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ మ్యూచువల్ సబ్మిషన్. నిజంగా ఆత్మ నింపుదల కలిగి ఉన్నావు, ఆత్మ పూర్ణుడివైనటువంటి వ్యక్తివి, ఆత్మీయమైన వ్యక్తివి అంటానికి ఎక్కడ కనబడుతుంది? ఇట్స్ ఇన్ యువర్ సబ్మిషన్. పాపానికి కాదు, దరిద్రానికి కాదు, పవిత్రతకు, దేవునికి, దానికి ప్రతిబింబంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి. అయితే ఆయన ఆ మాట చెప్పి, ఇట్ ఈస్ నాట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్,
ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ సాంగ్స్, ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ అండ్ టీచింగ్. అంటే ఇవి చెడ్డవని కాదు. దేర్ క్యాన్ బి స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ సబ్మిటింగ్ టు గాడ్. ఎస్, దేర్ క్యాన్ బి స్పిరిచువల్ సాంగ్స్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్ ఎ ఫ్యూ అవర్స్ ఎగో. ఒక 2 గంటల కింద ఆ పాపం చేసి ఇప్పుడు అద్భుతమైన పాటలు పాడొచ్చు పాటలు. రాత్రి వ్యభిచారం చేసి పొద్దున్న అద్భుతంగా వాక్యం బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో దే క్యాన్ బి స్ప్యూరియస్, బట్ when it comes to spirituality, that is seen in mutual submission. It has to be perfect. Mutual submission is in the fear of Christ Jesus. Fear అనేటువంటి మాట ఇక్కడ reverence, not negative, and is in recognizing him as the master and Lord of all. So my friends, this is submission. Having given the concept of submission, let me tell you what Paul is trying to give in headlines and then leave. ఈ విధంగా సబ్మిషన్ గురించి మాట్లాడిన తర్వాత హీ డెల్ట్ ఇన్ త్రీ ఏరియాస్. హస్బెండ్స్ అండ్ వైఫ్స్, సింగిల్గా చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సబ్మిసివ్ రిలేషన్ ఉండాలి 22 to 33 చెప్పాడు. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సబ్మిసివ్ రిలేషన్ ఉండాలి 6th chapter 1 to 4 చెప్పాడు. మాస్టర్స్ అండ్ సర్వెంట్స్, యజమానులకి పనోళ్ళకి, వాళ్ళకి ఎలాంటి సబ్మిసివ్ రోల్ ఉండాలి అనేది చెప్పుకుంటూ వచ్చాడు. సో సబ్మిషన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. జీసస్ క్రైస్ట్ తాను హీజ్ ఎ రాబాయ్, గురు, టీచర్, శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు డిడ్ హీ ఫీల్ బ్యాడ్? ఆయన చాలా సింపుల్గా చెప్పాడు, ఐ డిడ్ నాట్ కమ్ టు బీ సర్వ్డ్ బట్ టు సర్వ్. వీఆర్ హియర్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతినిధులుగా మనము ఉన్నాం. వీ హ్యావ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ సబ్మిషన్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితంలో సబ్మిషన్ అనేది చాలా ఏరియాస్లో చూపిస్తూ ఉంటాం. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఫీల్ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, మెన్, యు గో టు ఎ బార్బర్, వాడు ఇలా తల ఉంచంటే ఉంచుతావు. ఒకవేళ నువ్వు షేవ్ చేయించుకుంటే పైకెత్తు, కదలొద్దు అంటే కదలకుండా ఉంటావు. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద బార్బర్, or else you know what happens. Women, you go to a beauty parlor, ఆమె కదలొద్దు, పడుకో అంటే పడుకుంటారు, కళ్ళు మూసుకో అంటే మూసుకుంటారు. You do everything whatever they say. That's submission, is it not? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, you give whatever they ask. హ్యాండ్ ఇవ్వంటే ఇస్తారు, undress yourself అంటే undress అయిపోతారు. Don't try to misunderstand me, because that is how you can understand submission. When you are guided by somebody, ఒక ఆయన నేను రూట్ చూపిస్తానంటే యూ డోంట్ క్వశ్చన్, వాడు ఎడిదిరితే అటు వెళ్తావు. సో మై ఫ్రెండ్స్, సబ్మిషన్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. సో దెర్ ఆర్ 2 kinds of barbers. One is Jesus Christ, another is Satan. There are 2 doctors. One is Jesus Christ, the other is Satan. There are 2 guides. One is Satan, the other one is Holy Spirit. There are 2 partners who are available for you. One is the Holy Spirit, your paraclete, and the other one is the evil spirit. To whom you are submitting, ఎవరికి నువ్వు లోబడుతున్నావు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. దెన్ హ్యావింగ్ సెడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సబ్మిషన్, దేవుడు హీఈస్ ద అబ్సల్యూట్ సావరెన్ గాడ్. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి సార్వభౌమ దేవుడు, దాంట్లో ఎటు ఉన్నాను. బట్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద, హీ సెటప్ అథారిటీస్ని పెట్టారు. హస్బెండ్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హోమ్, కుటుంబానికి ఆయన క్యాప్టెన్. మదర్ is the captain as far as certain decisions in home. కుటుంబంలో కొన్ని నిర్ణయాలకు ఆమె రాణి, ఆమె నిర్ణయించుకోవాలి. Children, they have certain role in the home. Masters, servants, everybody has authority in their authority. And hey అంటాం కాదు, మంగళోడి దగ్గరికి వెళ్ళినప్పుడు he is authority for you as far as your hair is concerned. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ ఈజ్ యువర్ అథారిటీ యాజ్ ఫార్ యాజ్ యువర్ హెల్త్ ఈజ్ కన్సర్న్. గైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ యొక్క ట్రావెల్ విషయంలో హీ ఈజ్ యువర్ అథారిటీ. గాడ్ హ్యాస్ సెటప్ అథారిటీస్ ఇన్ దిస్ వరల్డ్. సో గాడ్లీ గివెన్ అథారిటీస్ని, అంటే పాస్టర్స్, ప్రీచర్స్ అని కాదు, దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు
ఈ యొక్క అథారిటీస్ని. ఆ అథారిటీస్కి దేవుని ఎడల ఉన్నటువంటి భక్తితో లోబడి ఉండటం అనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఆర్డైన్ చేయడానికి 4 రీజన్స్ ఉన్నాయి. ఎందుకనంటే టు అకంప్లిష్ హిస్ పర్పసెస్. దేవుడు తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క అథారిటీస్ని సెటప్ చేశాడు. రెండోది టు ప్రొటెక్ట్ అండ్ బ్లెస్ దోస్ హూ ఆర్ సబ్మిటింగ్. ఎవరైతే లోబడుతున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తానికి. మూడోది టు డెవలప్ గాడ్లీ క్యారెక్టర్. వి బికమ్ గాడ్లీ బై సబ్మిటింగ్. మనము లోబడటం బట్టి మనము దైవికంగా మారుతూ ఉంటాం. నాలుగోది టు హెల్ప్ అస్ టు రిసీవ్ విజ్డమ్ ఫర్ లైఫ్స్ డెసిషన్స్. జీవిత నిర్ణయాలకి మనకి తగిన జ్ఞానం కోసం అనేసి దేవుడు ఈ యొక్క అథారిటీస్ని పెట్టినట్లు చూస్తాం. హ్యావింగ్ గివెన్ దట్, వైఫ్స్ ఇన్ సబ్మిషన్ టు గాడ్, భార్యలు దేవునికి లోబడి ఉండటం బట్టి దే నీడ్ టు సబ్మిట్ టు దేర్ హస్బెండ్ హూ ఇస్ ద క్యాప్టెన్ అండ్ బిల్డ్ దేర్ హోమ్. భర్త క్యాప్టెన్, ఇల్లు కట్టేది నువ్వు, దేవునికి భయపడి భర్తకు లోబడతావు. నా హస్బెండ్స్ ఇన్ సబ్మిషన్ టు గాడ్, దేవునికి లోబడినటువంటి భర్తగా లవింగ్లీ సబ్మిట్ టు యువర్ వైఫ్. ప్రేమపూరితంగా సబ్మిట్ అయిపోవాలి. భార్య సబ్మిషన్ అర్థమైందా? అది తనకున్న రోల్ను బట్టే. కానీ భర్త సబ్మిషన్ రోల్ను బట్టే కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్. లవ్. నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఏం చేయమంటావు చెప్పు నీ యొక్క హ్యాపీనెస్కి? వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. వెన్ యూ లవ్, డెఫినెట్లీ యూ ప్రొటెక్ట్, యూ ప్రొవైడ్, you expect the best, and then be the captain. Parents in submission to God. తల్లిదండ్రులు, love your children and teach them submission. నీ పిల్లల్ని ప్రేమించు, వాళ్ళకి లోబడటం అంటే ఏంటో నువ్వు నేర్పించు. ఎలాగా? బై షోయింగ్. చిల్డ్రన్ ఇన్ సబ్మిషన్ టు గాడ్. పిల్లలు దేవునికి లోబడి యు ఆనర్ యువర్ పేరెంట్స్ అండ్ రిసీవ్ ది బ్లెస్సింగ్స్. తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, వాళ్ళని గౌరవించండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మాస్టర్స్ ఇన్ సబ్మిషన్ టు గాడ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సర్వెంట్స్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. యు ఆర్ ఆల్సో ఎ సర్వెంట్ టు గాడ్. నువ్వు కూడా దేవునికి సేవకుడివే కదా, కాబట్టి నీ సేవకుల్ని జాగ్రత్త చూడు. సర్వెంట్స్ ఇన్ సబ్మిషన్ టు గాడ్, సబ్మిట్ యువర్ మాస్టర్ అండ్ బీ అ బ్లెస్సింగ్. ఆశీర్వాదకరంగా ఉండు. See how the beautiful concept of blessing has evolved. I actually studied one verse and tried to apply it to the whole section. From next week, we'll take one part at a time. But before we conclude, let me raise this question and conclude. చివరిగా ఈ ప్రశ్న అడిగి నేను ఆపుతాను. సబ్మిషన్ లేకుండా ఏ హ్యూమన్ బీయింగ్ ఉండడు. సబ్మిషన్ లేకుండా వాడు అనుకుంటూ ఉంటాడు నేను ఎవడి మాట వింటలేదని. ఆ మాట అంటున్నాడంటేనే సాతాని మాట వింటున్నాడని అర్థం. యాజ్ ఎ క్రిస్టియన్ యూ కెన్ అండర్స్టాండ్. సో దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ. దెర్ ఆర్ ఓన్లీ 2 పొజిషన్స్, సబ్మిటింగ్ టు గాడ్ అండ్ సబ్మిటింగ్ టు సాటన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ పొజిషన్? ఐమ్ వెరీ సీరియస్. వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ పొజిషన్? మై ఫ్రెండ్స్, అవర్ గాడ్ ఈజ్ లైక్ ద ఫాదర్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. మన దేవుడు ఎలా అంటాడో తెలుసా? తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రిలా అంటాడు. మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనం స్వీకరిస్తాడు, కౌగులించుకుంటాడు, ఆ యొక్క రోల్స్ని మళ్ళీ సెటప్ చేస్తాడు. వుడ్ యు లైక్ టు రిటర్న్ టు గాడ్? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్, బట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. విశ్వాసిగా, ఇఫ్ యు హ్యావ్ డ్రిఫ్టెడ్ అవే, ఇఫ్ యు హ్యావ్ రెబెల్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సబ్మిట్, చెక్ ఇట్ అవుట్.